పేరు గుండాల గోవర్ధన్. నేను స్టేట్ పాటరీ ఇన్స్ట్రక్టర్ని. అదేవిధంగా మట్టి వినాయకులు, మట్టి పాత్రలు అవన్నీ తయారు చేస్తుంటాము. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి త్వరలో ఉంది కాబట్టి ఆ యొక్క వినాయక ప్రతిమలు ఏ రకంగా తయారు చేస్తాం అన్నది మనం తెలుసుకుందాము. ముందుగా ఏంటంటే మేము వివిధ చెరువుల నుంచి తెచ్చిన మట్టి మరియు గంగా మట్టి అది ఏ రకంగా ప్రాసెస్ చేస్తారు, తర్వాత వినాయకుని ఏ రకంగా చేస్తాము, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫినిషింగ్ ఎట్లా చేస్తాం, దాని తర్వాత దానికి నేచురల్ కలర్ ఏ రకంగా అద్దుతాం, అవన్నీ నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క మట్టి వివిధ చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టి, మన తెలంగాణ మట్టి. ఒక్కొక్క చెరువులో ఉన్న మట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని చెరువులలో ఎర్రగా ఉంటుంది, కొన్ని చెరువులలో నల్లగా ఉంటుంది, కొన్ని చెరువులలో తెల్లగా ఉంటుంది, ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ యొక్క మట్టిలోని అన్ని రకాల మట్టిలో మనకు పనికిరావు. అన్ని మట్టిలో ఏదేదైతే ఎంత అవసరమో అంత మనం పర్సంటేజ్ ప్రకారం వేసి దాన్ని ఒక జిగిటి వచ్చేటట్టు చేస్తాము. అది అప్పుడే మనకు దీంట్లో ఉపయోగపడుతుంది. దాంతోపాటు మేము ఇంకా స్ట్రెంత్ పెరగాలంటే దాంట్లో కొబ్బరి నార కానీ, జనపనార కానీ, పేపర్ పౌడర్ కానీ, ఇంకా ఆ రకమైన కొన్ని మిక్స్ చేసుకుంటాము. అప్పుడే మనకు స్ట్రెంత్ నిలబడుతుంది. దాంతోపాటు గన్ని బ్యాగ్ ఉంటుంది. గన్ని బ్యాగు స్ట్రెంత్ కోసం అది వాడతాము. దాంతోపాటు పెద్ద 7 ఫీట్ల వరకు అయితేనేమో కర్రలు పెడతాము. 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు లోపల బ్యాంబూ కర్రలు కూడా పెడతాము. అది ఏ రకంగా పెడతాం అనేది మేము మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ మనకు కనిపించే మట్టి అంతా ఇది మన చుట్టుపక్కల దొరికే చెరువులో మట్టి. ఇది ఎర్ర మట్టి. దాంతోపాటు ఇక్కడ నల్ల మట్టి వేరే చెరువులో, ఇంకో వైటిష్ మట్టి. ఆ రకంగా అన్ని రకాల మట్టిలు మేము తీసుకొచ్చి దీన్ని పర్సెంటేజ్ ప్రకారం మేము మిక్స్ చేసి దాన్ని తయారు చేస్తాము. యాక్చువల్గా ఏంటంటే మట్టి మనకు గడ్డలుగా అన్ని రకాలుగా ఉంటుంది. అందులో చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి. సో ఆ యొక్క మట్టిని మనం ఏ రకంగా వాడతామంటే ఆ గడ్డలు వచ్చిన మట్టిని మాత్రం ఇది పౌడర్ చేసే మిషన్ అంటారు దీన్ని, పల్వలైజర్. ఈ మట్టిని ఏంటంటే తీసుకొచ్చి మనము ఆ గడ్డలన్నీ తీసుకొచ్చి ఇది ఇందులో వేసేస్తే దీని నుంచి ఇక్కడ మనకు పౌడర్ బయటకు వస్తుంది. ఆ పౌడర్ వల్ల మనకు ఎంత పత్ల నునుపు కావాలంటే ఆ జాలి వేసుకుంటే మనకు అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మట్టిలో వాటర్ మన నీరు ఉందనుకోండి, అది మనకి పౌడర్ మిషన్ పనిచేయదు, ఓన్లీ ఎండాకాలంలో పనిచేస్తుంది. దీని బదులు మేము బ్లెంజర్ వాడుకుంటాం ఈ టైంలో. అది కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే మనం తీసుకొచ్చిన మట్టి, ఇది వివిధ చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టి. ఇది రెడ్ మట్టి, అది కొంచెం వైట్ మట్టి, ఇంకోటి బ్లాక్ మట్టి. 3-4 మట్టిలు కలిపి మేము ఇది సెట్ చేస్తాము. ఈ యొక్క మట్టిని మేము తీసుకొని ఆ బ్లెంజర్లో చేసుకోవాలి. ఇందులో రాళ్ళు మరి ఇసుక అవన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకొని ఇందులో గాజులు కానీ, మామూలుగా మట్టి ఏర్లు కానీ అలాంటివి అన్నీ ఉంటాయి. ఇందులో కలిసి మేము సపరేట్ చేయాలంటే కొంచెం టైం పట్టేది. ఈ పూర్వకాలంలో ఊడగట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మాకు మిషనరీ వచ్చేసింది. ఈ యొక్క మిషనరీ ఏంటంటే దీన్ని బ్లెంజర్ అంటారు. ఈ బ్లెంజర్లో మేము మట్టి అంతా తీసుకొచ్చి 3-4 రకాల మట్టిలు అన్ని పర్సెంటేజ్ ప్రకారం ఇలా కలుపుతాం. ఇలా కలిపితే ఏమైందంటే ఇది అన్నీ మిక్సింగ్ చేస్తుంది. చేసి ఇసుకని అడుగుపోతుంది, మట్టి పైకి వస్తుంది. ఇది ఒక గంట తర్వాత మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయినాక ఈ యొక్క ఒండ్రుని మేము దీని ద్వారా బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఒండ్రు జల్లెడ బట్టి దీన్ని తీస్తాం. దీని తర్వాత ఇది ఒక 2-3 రోజుల తర్వాత ఆరుతుంది. ఆరిన తర్వాత దీన్ని తీసుకుపోయి వేరే మిషన్లో వేస్తాం. అది పగ్ మిల్ అంటారు. ఆ పగ్గింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. అంటే ఈ యొక్క మట్టిలో ఇప్పుడు మన ప్రజెంట్ కాలంలో ఏంటంటే అన్ని ప్లాస్టిక్ కానీ, గాజు పెంకులు కానీ, ఇంకా వేరే కలుషితమైన అన్ని ఇలా మిక్స్ అవుతాయి. ఇందులో చూడండి ఈ చెట్టు వేర్లు, ఇంకా దాంతోపాటు రాళ్ళు, ఇంకా వేరే రకాలన్నీ ఇందులో మిక్స్ అవుతాయి. కాబట్టి మనం ఈ యొక్క మిషన్లో వేసేసి దాన్ని తిప్పి మనం తీస్తే జాలి పట్టించో ఇందులో నుంచి మొత్తం మనకు ఫిల్టర్ అయిపోయి ఇది వేస్టేజ్ అంతా ఇక్కడ పడేస్తాం అన్నట్టు. పడేసి మళ్ళీ స్లో ఈ రకంగా వస్తుంది. మనకు వచ్చిన దాన్ని మనం ఫిల్టర్ చేసుకుంటాం.
ఇట్లా ఫిల్టర్ చేసుకున్నప్పుడు వాళ్ళ కింద మనకు ప్యూర్ అయిన మట్టి వచ్చేస్తుంది. దీని ఒక వెదర్ మట్టి, వాతావరణం బట్టి ఒక 3-4 రోజులలో ఇది ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దీన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మట్టి తొక్కాలి. ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటంటే తొక్కేవాళ్ళు, కాళ్ళతో తొక్కేవాళ్ళు. ఇప్పుడు తొక్కుడు ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనకు ఈ సిస్టమ్ వచ్చింది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనము వివిధ చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టి అంతా ఇందులో ఫిల్టర్ చేసిన తర్వాత వేస్టేజ్ కూడా వస్తుందండి. ఆ వేస్టేజ్ అంతా ఏంటంటే దాదాపు మాకు 30% వేస్టేజ్ వస్తుంది. అంతా మేము తీసి పడేస్తాం. మళ్ళీ ఇసుక, మళ్ళీ రాళ్ళు, గాజు పెంకులు, ప్లాస్టిక్ అన్నీ రకరకాలన్నీ తీసి మేము బయట పడేస్తాము. ఓన్లీ 70% ఒకటే మేము వాడుకుంటాము. ఈ రకంగా మా ప్రాసెస్ అవుతుంది. దీని తర్వాత మేము ఇది ఆరిన తర్వాత గట్టి పడ్డ తర్వాత తీసుకుపోయి ఇంకో మిషన్లో వేస్తాము. అక్కడ తొక్కిన తర్వాత బయటికి మేము వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మనము ఇందాక వడగట్టిన మట్టిని ప్రాసెస్ చూసాము. ఆ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మట్టి గట్టి అవుతుంది. ఇలా గట్టి అవుతుంది. ఈ మట్టిని అక్కడి నుంచి మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాము. ఇంత ముందుకు పూర్వ రోజులు ఏంటంటే ఈ మట్టిని మొత్తం మేము బూడిద, ఇసుక అన్నీ వేసి కాళ్ళతో గట్టిగా తొక్కి అసలు వాస్తవానికంటే మా ప్రొడక్షన్ కంటే ఎక్కువ దీనికే శ్రమ ఎక్కువ అయ్యేది. ఇప్పుడు ఈజీ మెథడ్ వచ్చేసింది మాకు. ఈ యొక్క మట్టిని తీసుకొచ్చి ఈ యొక్క పగ్ మిల్లో వేస్తాం. ఇది పగ్ మిల్ అంటే మట్టి తొక్కే యంత్రం అంటారు. ఈ యొక్క యంత్రాన్ని వేస్తే ఈ యొక్క మట్టిని తీసుకొచ్చి మనం ఇలా వేసినాం అనుకోండి, అది తీసుకొని బయటకు వచ్చేస్తుంది. మట్టి అంతా ఈ మట్టి తొక్కి బయటకు వచ్చేస్తుంది. ఇందులో ఇది ఆటోమేటిక్ ఫీడింగ్ అంటారు దీన్ని. ఇది దానంతలో అదే లోపల తీసేసుకుంటుంది. ఈ రకంగా బయటికి మట్టి అది తొక్కేసి బయటకు వచ్చేస్తుంది. ఈ యొక్క మట్టిని తీసుకొని బయట మనం ఎక్కడైతే వాడతామో దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం మనం. ఇది ఒక రకమైన ప్రాసెసింగ్. ఇంకొంచెం ఫైన్ ఫినిషింగ్ కావాలంటే దీన్ని రెండోసారి కూడా వాడుకోవచ్చు అండి. వాడుకుంటే ఇంకా ఫైన్ ఫినిషింగ్ వస్తుంది. ఇందాక మనం చూసిన మట్టి అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం వెడల్పుగా. దీంట్లో ఏంటంటే స్ట్రెంత్ కోసము ఇది జనపనార అంటారు దీన్ని. ఇది జనపనారని అంతా ముక్కలు చేసేసి దీంట్లో వేసేస్తాం. దీనికి కావాల్సినంత పర్సంటేజ్ మనము వేసేసుకోవాలి దీన్ని. అంటే మాకు ఒక లెక్క ఉంటుంది అన్నట్టు, ఎంత మట్టిని బట్టి దాన్ని బట్టి మాకు అర్థమైపోతుంది. దాంతోపాటు ఇది పేపర్ పౌడర్ అంటారు, పేపర్ పల్క్ కూడా అంటారు దీన్ని కూడా దీంట్లో వేసినాం అనుకుంటే క్రాకులు రాకుండా ఉంటుంది. ఇదేమో స్ట్రెంత్ కోసము, ఇదేమో క్రాకులు రాకుండా ఉంటుంది. ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసి దీంట్లో ఈ మట్టిని తీసుకొని ఈ పగ్ మిల్ అంటారు దీన్ని, మట్టి తొక్కే యంత్రం. ఈ పగ్ మిల్ వేసినాం అనుకోండి, అప్పుడు అది మిక్స్ అయ్యి బయటకు వచ్చేది. కలిపిన తర్వాత దీంట్లో మనము లైట్ కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనము లోకల్ క్లే ఏదైతే ఉందో అది ప్రాసెసింగ్ అంతా చూసుకున్నాము. అదేవిధంగా ఇది గంగా మట్టి, ఇది గంగా నది ఒడ్డు నుంచి వచ్చింది.
ఈ మట్టిని మేము ట్రక్లలో తీసుకొచ్చుకొని, ఎందుకంటే ఇందులో ఇసుక పర్సెంట్ కానీ అది వేరే ఏమి ఉండదు అన్నట్టు, అంత స్మూత్గా ఉంటుంది ఇది మట్టి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో ఇసుక అలాంటిది ఏముండదు. మనం లోకల్ మట్టి అంటే దాదాపు 30% వేస్టేజ్ పోతుంది, ఇందులో వేస్టేజ్ అంటూ ఉండదు, దాదాపుగా మొత్తం ఫైన్ ఉంటుంది. కాబట్టి ఈ మట్టితో చేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది, ఏంటంటే ఇసుక తక్కువ ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ ఎక్కువ వస్తుంది. సో ఈ మట్టిని కూడా మేము యాక్షల పెద్ద వినాయకులు దాదాపు అన్నిటికీ ఈ మట్టి అన్ని మట్టిలు వాడతాము, ఇది ఎక్కువ వాడతాం. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే ఫినిషింగ్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి మేము ఎక్కువ ఫినిషింగ్తో చేసిస్తాము. ఇది దాదాపు చేతి కూడా అంటుకోదు, మన మట్టి అయితే బాగా అంటుకుంటుంది, ఇది కనీసం చేతి కూడా అంటుకోదు, చాలా ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని మిక్సింగ్ అయిన తర్వాత ఈ యొక్క మట్టిని తీసుకొని ఇప్పుడు రెడీగా మనం ప్రెస్ చేయడానికి రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం వినాయకుని తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఈ మట్టిని మనము దీని యొక్క అచ్చుల దగ్గర తీసుకెళ్ళి దీన్ని ప్రెస్ చేసి ఏ రకంగా చేస్తామో చూపిస్తాను. ఇది ఇందులో అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్న మట్టి, ఇందులో మన జనపనార ఉంటుంది, దాంతోపాటు పేపర్ పౌడర్ ఉంటుంది. ఇది ప్యూర్ గంగా మట్టి. ఈ గంగా మట్టితో ఇట్లా మనం మిషన్లో వేసిన తర్వాత అన్ని రకాలైనాక ఇది వాడుకోవడానికి సిద్ధంగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఇది మోల్డ్, ఏది వినాయకుని మోల్డ్, ఇది ఫ్రంట్ భాగం, ముందు భాగం అన్నట్టు. ఈ యొక్క భాగంలో ఫస్ట్ ఒకటొకటి ఇట్లా పెట్టేసి నొక్కేయడం, ఇట్లా అన్ని భాగాల దిగి ఇట్లా మనం నొక్కేస్తాము. నొక్కిన తర్వాత మనం దీన్ని మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత దీని బ్యాక్ భాగం కూడా మనం నొక్కోవాలి. నొక్కిన తర్వాత అప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసి దాంట్లో ఒక 2-3 రోజులు, అంటే వెదర్ని బట్టి, వాతావరణం బట్టి, మనకు ఎండగా ఉందనుకోండి 1 రోజు 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఎండ కొంచెం లేకుంటే వాతావరణం పొడిగా ఉంటే 3-4 రోజుల వరకు టైం పడుతుంది. అప్పుడు 3-4 రోజుల తర్వాత దీంట్లో రిలీజ్ అవుతుంది. ఈ రెండు ఒక దగ్గర జాయింట్ చేసేసి అప్పుడు మేము పీస్ పెట్టి వినాయకుని యొక్క ఫేస్ ముంగట ఉంటుంది కాబట్టి దీన్ని అతి జాగ్రత్తగా గట్టిగా నొక్కాలి. ఎంత నొక్కితే అంత మంచిగా దానికి ప్రింటింగ్ వస్తుంది అన్నట్టు. అప్పుడే మనం కొంచెం గట్టిగా నొక్కి దీన్ని ప్రతి ఒక్క డిజైన్లోకి మట్టి అప్లై అయ్యేటట్టు చేయాలి. మొత్తం పోయిన తర్వాత అప్పుడు మనకు మంచి ఫినిషింగ్తో వస్తుంది బయటికి. యాక్చువల్గా ఏంటంటే మాకు ఒక రోజుకు ఒక 10-20 వరకు మేము నొక్కి పెడతాము. అంటే ఒకే రోజు ఒక వినాయకుడు ఏం మనకు రెడీ కాదు. ఎందుకంటే ఒక వినాయకుడు తయారు చేయడం అంటే దాదాపు ఒక 1 వీక్ పడుతుంది. ఆ 1 వీక్లో మేము ఒక రోజుకు ఒక 7, 10, 20 అట్లా నొక్కుకొని దాదాపు ఒక నెలకు ఒక 200 వరకు వినాయకులు బయటికి తీస్తాం. 200, 300 మనకు ఎంత క్వాంటిటీ అవసరమో దాని ప్రకారం ప్లానింగ్ చేసుకొని చేస్తుంటాం. గన్ని బ్యాగ్ అంటారు, గోని సంచి. దీన్ని ఏం చేస్తామంటే స్ట్రెంత్ కోసం, ఎక్కువ స్ట్రెంత్ ఉండాలని మేము దీంట్లో ఉపయోగించుకుంటాము. ఈ బ్యాగ్ వచ్చేసి మేము అట్లా ప్రెస్ చేసిన తర్వాత ఆ ప్రెస్సింగ్ దాంట్లో లోపల ఇది మేము సెట్ చేస్తాం. రెండు జాయింటింగ్ అయిన తర్వాత మనం ఇట్లా జాయింటింగ్ జోడిస్తాం అన్నట్టు. ఈ జోడించిన తర్వాత దీంట్లోకి వెళ్ళి మనకు విగ్రహం బయటికి వెళ్తుంది. కనీసం ఆరడానికి 2-3 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత మనం ఇట్లా ఇళ్ళకి వెళ్ళి విగ్రహం బయటికి వెళ్తుంది.
మోల్డ్ నుంచి తీసిన తర్వాత వినాయకుడు ఈ రకంగా వస్తాడు. దీంట్లో అన్ని క్రాకులు ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. ఇది ప్రతి ఒక్కటి మట్టి కాబట్టి మట్టి ఎన్నిసార్లు అయినా మనం కొంచెం పదం చేసి దీన్ని పెడితే మనం మళ్ళీ దీని అంతా ఫినిషింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇది కూడా ఎంత మామూలు స్ట్రెంత్ ఉంటుంది, ఇట్లా ఎత్తేసినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. అందరు ఏంటంటే మట్టి వినాయకుడే కదా ఇది పలిగిపోతుంది అనుకుంటారు, కానీ ఏమి ఇబ్బంది లేదు దీంతో. మనకు ఇందాక కత్తి పట్టుకున్నారు కదా, దీనికి ఉపయోగపడుతుంది మాకు. ఇప్పుడు ఇది ఫినిషింగ్ చేసినాక మనకు తొండం పెట్టుకోవడానికి రెడీగా ఉంది అన్నట్టు. ఇది ఏ రకం తొండం పెడతామంటే ఆల్రెడీ ఒక తొండం అచ్చులో తీసుకుంటాము. ఆ తొండం తీసుకొచ్చి దీనికి కొంచెం మట్టి కరిపించేసి ఈ రకంగా మనం మట్టి కరిపించేసి తొండం అతికించిన తర్వాత ఈ రకం జాయింట్ అయిపోతుంది. దాంతోపాటు చేతులు కూడా జాయింట్ చేస్తాము. ఈ ఆశీర్వాదం చేతులు, లడ్డు చేతులు రెండు జాయింట్ చేసిన తర్వాత ఈ తర్వాత దీనికి ఈ దంతాలు పెడతాము. దంతాలు పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకోసారి మొత్తం ఫినిషింగ్ కొట్టేసి దీని మీదకెళ్ళి మనము అవసరం అనుకుంటే కళ్ళు తయారు, ఇది అవసరం మనకు కళ్ళు ఎక్కుతావు, కళ్ళు మాత్రం వాటర్ కలర్తోనే చేసుకుంటాము. అది కూడా నేను చూపిస్తాను. తర్వాత మనకు అవసరం ఉంటే ఈ జ్యువెలరీస్ ఏదైనా గోల్డ్ కానీ అలాంటి వాటర్ కలర్స్ వేసుకొని వాడుకోవచ్చు. ఈ యొక్క వర్క్ చేయడానికి దాదాపు నా దగ్గర ఒక 40 మంది ఉంటారు. సంవత్సరం పొడుగునా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉంటాను. ఇది ఏంటంటే యాక్చువల్గా మేము వినాయక చవితి అయిపోయిన తర్వాత ఒక 15 రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం కొత్త మోడల్ మేమే తయారు చేసుకుంటాము. ఆ యొక్క మోడల్ మారుస్తున్నాం ప్రతి సంవత్సరం. మార్చి అట్లా ఫస్ట్ వినాయకుడి మోడల్ తయారు చేసి దాన్ని అచ్చు తీసుకొని దాని తర్వాత ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. 365 డేస్ మాకు వర్కే ఉంటుంది మొత్తం దీంట్లోనే. కాబట్టి దీంతోపాటు మన లోకల్ బయట నుంచి ఎంతోమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతోమంది కొన్ని వందల మంది బతారు దీని మీద. ఈ యొక్క వినాయకులు వాడిన వాళ్ళందరికీ పర్యావరణాన్ని కాపాడుతారు. ముఖ్యంగా ఏంటంటే మాకంటే గొప్ప వాళ్ళు అంటే ఇది వాడిన వాళ్ళే గొప్పలు. ఎందుకంటే వాళ్ళు ఇది తీసుకొని పర్యావరణాన్ని కాపాడుతారు. సమాజానికి కానీ చెరువులకు కానీ ఎలాంటి మట్టితోనే నిమజ్జనం చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అదే పొల్యూషన్ సంబంధించిన అన్ని చేసిరనుకోండి, పశుపక్షాలు కానీ నీటి కానీ పంటలు కానీ ప్రతి ఒక్కరికి మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రకంగా దీని వెనకాల ఇంత కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాను. దీన్ని మీరు వాడినచ్చో వీళ్ళకు ఉపాధి, మా అందరికీ ఉపాధి, దాంతోపాటు సమాజానికి పొల్యూషన్ తగ్గించి పర్యావరణం కాపాడిన వాళ్ళు అవుతారు. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు పర్యావరణం కాపాడిన వాళ్ళు, ప్రతి ఒక్కరు పర్యావరణ రక్షకులే. మీరందరూ మట్టి వినాయకుడు పూజించిన వాళ్ళందరూ పర్యావరణ రక్షకులు. కాబట్టి మనం చందలు చేసి పొల్యూషన్ కనుక్కోండి, పర్యావరణాన్ని కాపాడండి. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థిని ఏ రకంగా అంటే కొంతమంది సొంతంగా కొనుక్కొని తెచ్చుకుంటారు, కొంతమంది చందాలు ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లయిందంటే మనం చందాలు ఇచ్చి పర్యావరణాన్ని కాపాడుతలేమన్నట్టు. మనం చందాలు ఇచ్చి కాలుష్యాన్ని కొనుక్కుంటున్నాం. ప్రతిదీ మనము ఈ వేరే రకమైన వినాయకులు తెచ్చుకున్నాం అనుకోండి, దానికి కలర్ కానీ కెమికల్ కలర్ కానీ ఇంకో వేరే రకమైన చెరువులో తీసుకుపోయి వేస్తే అది కరగదు. ఆ కరగక ఆ యొక్క కెమికల్ యొక్క కలర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అవి పశుపక్షాలు తాగుతాయి. ఆ యొక్క నీరే మళ్ళీ మన పంటలకు వస్తాయి. ఆ నీరు మళ్ళీ మనం వచ్చి మన కడుపులోకి వస్తాయి. దానివల్ల ఎన్నో రకమైన క్యాన్సర్ కానీ ఇంకా రకరకాలైన జబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు డైరెక్ట్ తెలుస్తలేదు. కానీ ఈ రోజులలో మనం ఎంత చదువుకొని కూడా మనం కాలుష్యాన్ని కొనుక్కోవడం కంటే పర్యావరణం కాపాడాలంటే ఒక మట్టి వినాయకుడు పూజించిన అనుకోండి, మనకు భక్తి వస్తుంది, దాంతోపాటు పర్యావరణం కాపాడిన వాళ్ళం అవుతాం.
యాక్చువల్గా ఏంటంటే ఇవి మన తెలంగాణ మట్టి రెడ్ మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఇవి 6 ఇంచుల నుంచి 7 ఫీట్ల వరకు మేము తయారు చేస్తాము. ఈ మట్టిలో కూడా తయారు చేస్తాము. ఇవి కూడా స్ట్రెంత్ బాగుంటుంది. కాకపోతే అంటే మన మట్టిలో ఇసుక పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫినిషింగ్ తగ్గుతుంది. అంతేగాని ఇవి కూడా స్ట్రెంత్ బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే మేము మామూలుగా జిహెచ్ఎంసి, పిసిబి, హెచ్ఎండిఏ మరియు స్వచ్ఛంద సంస్థలన్నీ చాలా మటుకు ఇవి 8 ఇంచెస్ విగ్రహాలు ఇవన్నీ దాదాపు ఒక 2 లక్షల వరకు మేము తయారు చేస్తుంటాము. అయితే ఈ 8 ఇంచెస్ విగ్రహాలు మొత్తము ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కింద పోతుంటాయి. ఎక్కువ మంది మన అన్ని జిల్లాల్లో పీసీబీ వాళ్ళైతే అన్ని డిస్టిక్లలో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తము ఇవి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, గవర్నమెంట్ తీసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము తయారు చేసాము. దాదాపు ఒక 2 లక్షల విగ్రహాలు మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు అడిగిన వాళ్ళకు కూడా మేము ఇస్తుంటాము. కాబట్టి ఇవన్నీ ఈ రెడ్ క్లే కాబట్టి దీనికి అందంగా మనం కళ్ళు తయారు చేసి కళ్ళు వేసేసి బొట్టు పెట్టి ఎక్కడ కూడా మనం కెమికల్స్ కానీ ఎక్కడ వాడము. ఓన్లీ మట్టి వాటర్ కలర్ మాత్రమే మేము యూజ్ చేస్తుంటాం అన్నట్టు. ఇవన్నీ ప్రీ డిస్ట్రిబ్యూషన్లో వెళ్ళిపోతుంటాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు అంది దాదాపు కొన్ని లక్షల విగ్రహాలు తయారు చేసాము. చిన్నవి పెద్దవి అన్నీ కలిపి లక్షలలో తయారు చేసాము. ఇప్పటి వరకు మేము స్టార్ట్ చేసిన మొదట్లో చాలా మట్టుకు విగ్రహాలు సేల్ అయ్యేది కాదు. ఈ సంవత్సరం ఒక 100 చేసాం ఉదాహరణకు, ఒక 20-25 కూడా అమ్మేవాళ్ళం కాదు, మొత్తం మిగిలిపోయేది. అప్పుడు చాలా బాధలు పడ్డాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ హెచ్ఎంజీ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి మాకు ఈ ట్రైనింగ్ ఇచ్చింది. ఆ తర్వాత మంచి అవేర్నెస్ పబ్లిక్లో తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా చిన్న పిల్లలను అడిగినా కానీ చెప్తారు. ఈవెన్ 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజులలో మేము మట్టి వినాయకులే పెడతామంటారు. వాళ్ళు పెద్దలకు సవాల్ ఇస్తారు, మేము మట్టి వినాయకులు పెడతారు, మీరు ఎందుకు పెడతలేరు, మాకు బుద్ధి ఉంది, మీకు ఎందుకు బుద్ధి లేదు అని కొన్ని నేను ప్రాక్టికల్గా కూడా వాళ్ళు మనం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పెట్టి పర్యావరణం కాపాడండి. యాక్చువల్గా ఈ సంవత్సరం మేము 2 లక్షల మట్టి వినాయకులు తయారు చేసాము చిన్నవి. దాంతోపాటు పెద్దవి కూడా తయారు చేసాము 6 ఇంచుల నుంచి 7 ఫీట్ల వరకు. మీకు నచ్చిన డిజైన్లు కూడా చేస్తాము. ఒక 3 నుంచి 6 నెలల నుంచి 3 నెలల మధ్యన ఎప్పుడని చెప్పినా మీకు నచ్చిన డిజైన్లు మేము తయారు చేసినట్టు ఉంది. ఇంకా మేము ఓన్గా డిజైన్ చేసుకొని మేము ఓన్ చేస్తున్నాము. ఒకవేళ మీ ఆలోచనలు కూడా మాకు చెప్తే ఆ రకం కూడా తయారు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే ఈ మట్టి విగ్రహాలు ట్రాన్స్పోర్ట్లో తీసుకుపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అలాంటి కొన్ని డౌట్లు వస్తాయి. కానీ అలాంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. మేము చేసేది పలసగానే చేస్తాం, కానీ దీంట్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇది ఎత్తేసినా కానీ మనకు అంత పోయేంత ఏముండదు. కాబట్టి ఇది స్ట్రెంత్లో విషయంలో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మన మీద ఎట్లా జాగ్రత్తగా మనం పోతామో దీన్ని కూడా అట్లా జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది. మేము దీనికి పేపర్ ప్యాక్ చేసి ఒకదాని మీద ఒకటి ఇట్లా పేర్చి కూడా పోతాము, ఏమి ఇబ్బంది లేదు. ఇది దేశం మొత్తం ఎక్కడ తిప్పుకోపోయినా ఏం కాదు, విదేశాల్లో కూడా పోతున్నాయి. అలా తీసుకుపోయినా మనకి ఇబ్బంది ఏం లేదు. కొంచెం దూరం పోయేటి కొంచెం ప్యాకింగ్ మంచిగా తీసుకొని వెళ్ళిపోవడం అంతే. మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు మరియు మహారాష్ట్ర వాళ్ళు, ఇతర దాదాపు నా విగ్రహాలు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అన్ని స్టేట్లకు కంట్రీస్ కూడా వెళ్ళిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు మనకు. నమస్తే అండి, నా పేరు దివ్యతేజ. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను మా నాన్న దగ్గరే వర్క్ చేస్తున్నాను. మా దగ్గర ప్రతి సంవత్సరం మట్టి వినాయకులు తీసుకెళ్తూ ఉంటారు, కానీ తీసుకెళ్ళి మురికి వాటర్లో నిమజ్జనం చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఎవ్వరికీ లేదు. సో ఇలా అవ్వద్దు అని మేము ఈ ఇయర్ మా తరపున మేము ఒక కాంప్లిమెంటరీ కిట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాంట్లో ఏంటి అంటే ఒక చిన్న ఉసిరి మొక్క ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే మన హరితహారంకి యూజ్ అవుతుంది. కుమ్మరి కుల వృత్తి చేసే వారి దగ్గర నుండి ఒక మట్టి పాత్ర, రైతుల నుండి ఆర్గానిక్ పసుపు కుంకుమ, చేనేత వాళ్ళ దగ్గర నుండి ఒక ఇక్కత్ క్లాత్ మేము మా తరపున నుండి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఈ బ్యాగ్ ఏంటి అంటే మనం ప్లాస్టిక్ వాడడం ఆపడానికి ఈ బ్యాగ్తో పాటు ఇవన్నీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం.
ఈ చెట్టు మేము ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఇది చిన్న ఉసిరి చెట్టు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు చాలా చిన్న ఉసిరి చెట్లు నేను తింటూ ఉండే, కానీ ఈ జనరేషన్ వాళ్ళు మొత్తం దాని గురించి మర్చిపోయారు. చిన్న ఉసిరి చెట్టు మనం ఎంత పూజిస్తామో మనకి తెలుసు. దీనికి వచ్చే కాయలు పండ్లు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. సో ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మేము ఈ మెమరీస్ పాస్ చేయడానికి మేము ఈ చిన్న ఉసిరి చెట్టు ఎంచుకున్నాము. ఏం పేరమ్మా నీ పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ ఉన్నావు? కొండాపురం మస్జిద్ బండ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మట్టి వినాయకులు ఎందుకు పెట్టుకుందాం అనుకుంటున్నావమ్మా? ఓకే, అందరు మళ్ళీ కలర్ వినాయకులు అంటారు కదా చిన్న? మట్టి వినాయకులు అంటే ఎందుకు అంత ఇష్టం నీకు? నాకు ఎప్పుడు నాకు మట్టి వినాయకుడు అంటే నాకు ఇష్టం అన్న. మా అమ్మ మా నాన్న తినరు. వాళ్ళు వింటలేరా? నేనే ఈసారి అనుకున్నా, మా రోజులో అందరికి చెప్పిన అన్న, అదే మన మట్టి వినాయక మా కలర్ వినాయక తీసి మట్టి వినాయక పెట్టాం అందరికి చెప్తున్నాం కదా, మనం అన్న బతుకుంటామా అన్న. నీకు డబ్బులు ఎట్లా ఇస్తారు చిన్న? వాళ్ళు ఇస్తారు వినాయకునికి? మా అక్క ఇస్తారన్న, లేకపోతే మా అక్క లేకపోతే మా రోజులు అందరం కలిసి చందలు వేసుకొని పెట్టుకుంటాం అన్న. తలా కొన్ని వేసుకొని చందలు వేసుకొని పెట్టుకుంటారు. వెరీ గుడ్. మళ్ళీ మీ టీచర్లు ఏం చెప్తారు స్కూల్లో? మా టీచర్ చెప్తారు మట్టి వినాయకనే పెట్టాలి అని. మళ్ళీ వేరే వాళ్ళు అందరు పెద్ద పెద్ద వినాయకులని అవి పెడతారు కదా చిన్న? మనం చెప్తే వినాలి వాళ్ళు. అలా ఆలస్యాలు మట్టి వినాయక మట్టు కలర్ వినాయక పెట్టాలి అంటారన్న. మనం చెప్పిన వినాలి వాళ్ళు. ఇప్పుడు నువ్వు పెద్దగా అయినాక ఏం చేస్తావు? పెట్టాక పోలీస్ అవుతాన్నా. పోలీస్ అవుతావా? మళ్ళీ వేరే కలర్ వినాయకులు చేసిన వాళ్ళందరూ లోపడేస్తావు ఏంది? వెరీ గుడ్. అట్లనే పెట్టండి. నీకు ఎంత సైజు వినాయకులు కావాలి చిన్న? 2 ఫీట్ అయితే సరిపోదా? ఓకే. తర్వాత నీ ఫోన్ నెంబరు నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, కానీ అడ్రస్ అన్నీ పంపి నీకు వినాయకుని పంపిస్తావు. ఓకేనా? ఇప్పుడే కాదు, అప్పుడే పంపిస్తాను. నువ్వు అందరికి చెప్పాలి, స్కూల్ వాళ్ళకు పిల్లలు అందరికి చెప్పాలి నువ్వు, సరేనా? నువ్వు ఎందుకు పెడుతున్నావు నాకు అందరు చెప్తే నేను నీకు ఒకటి గిఫ్ట్ ఇస్తాను నీకు. వెరీ గుడ్. నువ్వు చిన్న పిల్లాడైనా కూడా ఈ రోజులలో మనకు మట్టి వినాయకుని గురించి ఇంత అవేర్నెస్ వచ్చింది. పెద్దలకు ఆ పిల్లోడు అంటుండు ఏమని అంటే, వాళ్ళు అలా పెడుతురు, మేమందరం చిన్న చిన్న పిల్లలము కొన్ని రూపాయలు జమ చేసుకొని మట్టి వినాయకుని పెడదామని. ఇలాంటి పిల్లలందరూ రేపు దేశానికి పర్యావరణ కాపాడే పిల్లలు అవుతారు. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ.